జేఏసీ నాయకత్వం మొత్తం కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. అందరికీ వేదిక మీద పెద్దలకి, జేఏసీ చైర్మన్ జగదీశ్వర గారికి, మీడియా మిత్రులకి, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి నలుమూల నుంచి వచ్చిన అందరూ ఆల్మోస్ట్ నాయకత్వం, పెన్షన్ సంఘాలు 15 సంఘాలుగా పెద్ద సంఘాలు ఉన్నాయి. అందరి అధినాయకత్వానికి, ప్రాథమిక సభ్యులకి, ముఖ్యంగా మహిళా పెన్షన్ సంఘాలకి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మన సమస్యలు మనం గత ప్రభుత్వంలో మన సమస్యలు సాల్వ్ కాలేదు. మనం ప్రభుత్వం తెచ్చుకుందాం, మార్పు చేద్దాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన తడాకేదో చూచాం. మనం మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షన్ అధికారులుగా 17,20,000 మంది ఉన్నాం. అందులో 3 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్స్, ఈ 7.5 లక్షలు కాకుండా అంగన్వాడీ, ఆశాలు, వర్క్ చార్జీలు, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ ఎంప్లాయీస్, ఇంకా రకరకాల కేటగిరీలో ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయీస్, మన పోలీస్ సోదరులు అందరినీ కలిపితే సుమారుగా 17,20,000 మంది ఉన్నాం. అందరికంటే కూడా ముందుగా మీ అందరినీ ముందు అభినందించాల్సింది అందరి తరఫున. ఉద్యమాలలో, కార్యాచరణలో అన్నింటిలో కూడా మాకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ పెన్షన్ సంఘాలుగా, పెద్ద సంఘాలుగా ఒక అడుగు ముందుకు వేసి కార్యాచరణలో ముందున్న మీ అందరికి కూడా యావత్ తెలంగాణ జేఏసీ 206 భాగస్వామ్య సంఘాలు మా చైర్మన్ గారి తరఫున, కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, సమస్యలు అందరికీ తెలిసినవే. ప్రధాన సమస్య పెన్షన్స్కున్నది ఈహెచ్ఎస్. దానిపైన మీకు వివరంగా తెలపాలి. మన ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రి గారే, మన కేబినెట్, మన రేవంత్ రెడ్డి గారే, మన బట్టి సారే, మన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారే. కానీ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా అఫీషియల్ గా 1.5 year లో ఈహెచ్ఎస్ మీద మనం పిలవలేదు. నాట్ ఓన్లీ పెన్షన్ సంఘాలని, జేఏసీని కానీ, టీఎన్జిఓస్ని కానీ, టీజీఓస్ని కానీ ఏ సంఘాలతో కూడా ఇంతవరకు ప్రాథమిక చర్చలు కూడా చేయలేదు. ఒక గెజిటెడ్ అధికారుల తరఫునే 9 సార్లు ప్రెజెంటేషన్ ఇచ్చాం. మంత్రి వర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి, అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఏ రోజు పోయినా 1 week లో ఫైనల్ అవుతుంది. మొడాలిటీస్ పూర్తి అయిపోయినాయి. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ మీకు సూటబుల్ ఉంటుంది, లేదంటే కేరళ సూటబుల్ ఉంటుంది, తమిళనాడు సూటబుల్ ఉంది, హర్యానా సూటబుల్ అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు ఫైనల్ కాలేదు. మాకు అందిన సమాచారం వరకు ఈ మంత్ ఎండింగ్ లో క్లియర్ చేస్తామని చెప్పి సిఎస్ గారు చెప్పారు. కాని పక్షంలో మనకి 15వ తారీఖు ఇచ్చిన డెడ్ లైన్ ఎలాగూ ఉంది. దాంతో పాటుగా 2వ సమస్య పెండింగ్ బిల్స్. చాలా మంది అనుకుంటా చాలా పెండింగ్ బిల్స్ ఎంత ఏంటి అనేది. 13,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఈ రోజుకు ఉన్నాయి. అది సిపిఎస్ ఎంప్లాయీస్ కున్న కాంట్రిబ్యూషన్ 5,000 కోట్లు కాకుండా, అంటే 13,000 కోట్లు ఓన్లీ పెండింగ్ బిల్స్. గత ప్రభుత్వంలో 10,000 కోట్లు ఉన్నప్పటికీ కొన్ని క్లియర్ చేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇంకా 13,000 కోట్లు ఉన్నాయి. జేఏసీ నాయకత్వంపై కార్యాచరణ ప్రకటించాక గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు 650 కోట్లు పర్ మంత్ కొడతామని చెప్పారు. కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. తదుపరి కార్యాచరణ సిద్ధమైనప్పుడు మనలో ఒకసారి పిలిచి గతంలో చెప్పిన మాట మేము నిలుపుకోలేకపోయాం. ప్రతి నెల 700 కోట్లు కంపల్సరీ మేము క్రెడిట్ చేస్తాం అని చెప్పి ఫస్ట్ మంత్ లో ఓన్లీ 183 crores మాత్రమే మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లియర్ చేశారు. పోయిన నెలలో మొత్తం 812 కోట్లు, డిపిఎఫ్ సంబంధించిన 2,000 కోట్ల పెండింగ్ ఉన్న వాటికి 812 కోట్లు మాత్రమే కొట్టగలిగారు. అది కూడా ఎందుకంటే డిపిఎఫ్ అనేది పెండింగ్ ఉంటే ఎఫ్ఆర్పిఎం నుంచి గవర్నమెంట్ లోన్ ఫెసిలిటీ రాదు. అది కూడా మనమే చెప్పాం క్లియర్ గా ఆర్థిక శాఖ మంత్రులకి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి. ఎఫ్ఆర్పిఎం నుంచి ఇమీడియట్ గా మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది, 2,000 కోట్లు క్లియర్ చేయమని. నిన్న జేఏసీ చైర్మన్ గారు పోయినప్పుడు గతంలో ఇచ్చిన హామీ నిలుపుకోలేకపోయాం. కానీ ప్రతి నెల ఈ నెల నుంచి 700 కోట్లు కొడతాం, అది కూడా లాస్ట్ వీక్ కొడతామని మాట ఇచ్చారు. కానీ జేఏసీకి నమ్మకం లేదు, మాకు కూడా నమ్మకం లేదు. కాబట్టి జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చించి ఈ నెల 15 నుంచి తదుపరి కార్యాచరణకి సిద్ధం కావడానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇస్తామని చెప్పి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా
206 సంఘాలతోటి అన్ని సంఘాలు సభ్యతతో చేసింది. ఈసారి మనందరి కృషితోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు 206 సంఘాలతోటి పూర్తి స్థాయిలో జేఏసీని పునర్నిర్మాణం చేశాం. ఒక జేఏసీ అంటే ఈరోజు 15,20,000 మంది కుటుంబ సభ్యులు. అది చిన్నది కాదు, ఇది మహాసముద్రంలాగా. అందులో పెద్ద పాట మీది పెన్షన్ సంఘాలది. వాటిని కానప్పుడు ఈ పెండింగ్ బిల్సే కాకుండా మన డిఏలు ప్రతి ఉద్యోగికి కామన్ గా, వర్కింగ్ ఎంప్లాయీకి, రిటైర్డ్ ఎంప్లాయీకి కామన్ ఉండే ఈ 3 విషయాలు, పెండింగ్ బిల్స్ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, డిఏ, మెయిన్ గా ప్రాథమిక సభ్యులకు ఉన్న అసంతృప్తి కానీ, ఆవేదన కానీ అది వ్యతిరేకతగా మారకుండా, కార్యాచరణకు దారి తీయకుండా, ఉద్యమ బాట పట్టకుండా ఉండాలంటే ఈ కామన్ డిమాండ్ ప్రభుత్వం మీదుగా సాల్వ్ చేయాలి. 5 డిఏలు ఒక కామన్ ఎంప్లాయీకి, ఒక పెన్షన్ కి 5,000 నుంచి 15,000 పర్ మంత్ జీతం పెరుగుతుంది. 15,000 జీతం అంటే తల్లిదండ్రుల ఆరోగ్యము, పిల్లల స్కూల్ ఫీజు, ఇంట్లో ఉన్న ఇంటి రెంట్ ఏదో ఉపయోగపడుతుంది. 5 డిఏలు అనేది ఇందాక పెద్దలు చెప్పారు మనకి. దాని మీద కూడా మన కార్యాచరణ సిద్ధంగా ఉంది. కొంతమంది మన గౌరవకి డౌట్ ఉంది, జేఏసీ పూర్తి స్థాయిలో ముందుకు పోవడం లేదు, కార్యాచరణ లేటుగా ప్రకటిస్తుంది, ఇమ్మీడియట్ గా సమ్మెకు పోవాలి. ఇవన్నీ కూడా ఆచితూచి 206 సంఘాలతో, అదేవిధంగా ఇందులో ఉన్న పెన్షన్ పెద్దలు లక్ష్మయ్య గారు కావచ్చు, రామారెడ్డి గారు కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, మోహన్ నారాయణ కావచ్చు, ఉమ్మక్క కావచ్చు, అందరితో చర్చించిన పిల్లపడే ప్రతి కార్యాచరణ కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ రోజు కూడా మనం కొన్ని ప్రభుత్వం సాధించుకున్నామని చెప్పుకుంటున్నాం. 1వ తారీఖు జీతం తీసుకుంటున్నాం. దానికి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాం. 1వ తారీఖు జీతం రాజ్యాంగబద్ధంగా రావాల్సింది, మన కొత్తగా సాధించింది కాదు, మనకి రావాల్సిన 1వ తారీఖు జీతం. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, మార్కెట్ కమిటీ కావచ్చు, గ్రంథాలయ సంస్థ కావచ్చు, డిఆర్డిఏ సంస్థలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి ఈ రోజు కూడా 15వ తారీఖుకి 1st తారీఖు పై జీతాలు పడట్లేదు. వారందరి కోసం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటుగా మనకి రావాల్సిన పిఆర్సి పక్కనే ఉంది శివశంకర్ గారి కమిటీ. వారిని వేసిందే కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా ఉండదు, ఇవ్వటానికి కాదు, మన ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే అవి సాధించగలుగుతాం. పోయిన ప్రభుత్వం కూడా మనకి ఇచ్చారు, పిచ్చగాళ్ళకి ఇచ్చారుగా 5%. మనం అడిగామా? అప్పుడే డిక్లేర్ చేస్తే పోయేది. అయినా మేము గత ప్రభుత్వాన్ని అంటలేదు. ఈ ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్ గా పిఆర్సీని ప్రకటించండి, మీరు ఎంత ప్రకటించారో ప్రకటించండి. రిపోర్ట్ రెడీగా ఉన్నది. 15 లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. లేని పక్షంలో కార్యాచరణ తీసుకున్న తర్వాత ఈ అసంతృప్తి, ఈ ఆవేదన వ్యతిరేకతగా మారాక ఈ డయాస్ పైన ఉన్న నాయకత్వానికి కానీ, డయాస్ ఉన్న పెద్దలకు కానీ కంట్రోల్ చేసే శక్తి కూడా ఉండదు. గతంలో ఉన్న జేఏసీలు వేరు, ప్రస్తుతం ఉన్న జేఏసీ వేరు. వీటితో పాటుగా మేము ఇంకా ప్రభుత్వాన్ని అడిగాయి, పెన్షన్ అనేది సంబంధం లేకపోయినా ఇప్పుడు ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా రేపు అందరూ కూడా మహాసముద్రంలో కలవాల్సిన వాళ్ళే. ఏదో ఒక పెన్షన్ సంఘంలో సభ్యత్వం తీసుకోవాల్సిందే. ఒక్కరోజు అటో ఇటో లేటు ఉంటుంది. అందరూ కూడా అందరూ రావాల్సిందే. కాబట్టి అన్ని సంఘాలకి తల్లి సంఘంగా, చివరిగా చేరాల్సిన సంఘంగా వయోవృద్ధులు అనుకుంటున్నారు చాలా మంది. గతంలో లాగా 60 ఏళ్ళకి ముసలి కావట్లే, 58 ఏళ్ళకి ముసలి కావట్లే. మన జీవన ప్రమాణం పెరిగింది. ఈ ఎలక్షన్ కాదు, ఇంకా 5 ఎలక్షన్లకు మేము అందరం ఇటనే ఉంటాం. ఇంకా 5 ఎలక్షన్లకు ఉంటాం. ఇది ఒక్కసారి మారదు. 85 సంవత్సరాల వరకు మా లైఫ్ స్టైల్ పెరిగింది. మీ ఒక్కళ్ళదే కాదు, పొలిటికల్ నాయకులు ఒక్కళ్ళదే కాదు, మీరు ఒక్కళ్ళే 70, 80, 90, 100 ఏళ్ళు ఉంటున్నారు. మా పెన్షన్స్ జీవన ప్రమాణం కూడా పెరిగింది. ఇంకా 5 ఎలక్షన్స్ వస్తారు మా పెన్షన్. దాని బారిన పడకుండా ఉండాలంటే ముందుగా కామన్ డిమాండ్స్, మనకు సంబంధించిన పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, 398 ఇవి కావచ్చు, కామన్ రూల్స్ ఉన్నాయి, ఏకీకృత రూల్స్ కావచ్చు, సిపిఎస్ మహామారి ఉన్న సిపిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినాయి. మేము గవర్నమెంట్ వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వంలో దెబ్బతిని ఉన్నాం, ఘోరంగా దెబ్బతిని ఉన్నాం. పాలాభిషేకాలకి పూలాభిషేకాలు పరిమితమయ్యాం.
మోసపోయాం, మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. మీ మీద అపారమైన నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం, ప్రభుత్వం తెచ్చుకున్నాం. దీన్ని గమనించాలని, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్లు, చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వం చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన తర్వాత కూడా ఇంకా 40 జీవోలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. మాకు తెలిసిన అఫీషియల్ సమాచారం. మిమ్మల్ని అడుగుతున్నాం, వెల్త్ సెక్రటరీ గారిని, మీకు బాధ్యత లేదా? ఐఏఎస్ ఆఫీసర్ జెండు పంపిణీ కూడా పెండింగ్ లేదు మీ దగ్గర. 10 రూపాయల బిల్లు కూడా ఎమ్మెల్యేలు కానీ ఐఏఎస్ ఆఫీసర్ బిల్లు పెండింగ్ లేదు. మా హెల్త్ కార్డు ఎందుకు పెండింగ్ ఉంటాయి? హెల్త్ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా మీకు బాధ్యత లేదా? అదే విధంగా శివశంకర్ గారు పిఆర్సీ కమిషన్ ఇచ్చారు. మిమ్మల్ని అపాయింట్ చేసింది 6 నెలలకి, 1 ఇయర్కి. ఇప్పటికి ఎక్స్టెన్షన్ అయింది. మీ ఉద్యోగాల కోసం, మీ ఆఫీస్ బిల్డింగ్ కోసం పిఆర్సీ రిపోర్ట్ ఆపడానికి వీల్లేదు. అదే మేము ఆపితే సస్పెండ్ చేస్తారు కదా, మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు క్వశ్చన్ చేస్తున్నాం. వాటితో పాటుగా మనకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారిని మంత్రులను అడగకపోయినా అఫీషియల్ గా ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. సుల్తానయ్య గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ హామీ ఇచ్చింది 700 కోట్లు ఇస్తాను. ఆ బాధ్యత మీది, ఎగ్జిస్ట్ చేయాల్సిన బాధ్యత మీది. 700 కోట్లు పెన్షన్ గా 12 వరకు కొట్టాలి, కొట్టి మాకు లెక్క చెప్పాలి. వారిని అడుగుతున్నాం. వారితో పాటుగా నవీన్ మిట్టల గారితో కమిటీ చేశారు. లోకేష్ గారు ఉన్నారు, కృష్ణపాత్ర గారు ఉన్నారు. ఆ కమిటీ రిపోర్టు మాకున్న 57 డిమాండ్లు ప్లస్ 6 డిమాండ్లు, 63 ప్రధాన డిమాండ్లు, అతి ప్రధానమైన 6 డిమాండ్లు. వీటిపైన రిపోర్ట్ ఏం చేశారు? కొన్నిసార్లు అయినాయి, ప్రమోషన్ పొందాం. గత 10 సంవత్సరాల కంటే కూడా ఈ 1 ఇయర్ లో టీపీసీ పెట్టించుకున్న కొన్ని అయినాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, మన ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి పెన్షన్ సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఎందుకు చేయలేకపోతున్నారు? అదంతా కూడా మన శేషాద్రి గారు, సీనియర్ మోస్ట్ ఆఫీసర్ గారు. ఇవన్నీ కూడా మేము అధికారులు అడుగుతున్నాం. కన్సర్న్ అధికారులు కూడా గవర్నమెంట్ తో పాటుగా మీరు పర్మనెంట్ గా ఉండేవాళ్ళు, మీరు మాట ఇచ్చారు. అదే మా ఉద్యోగులు, పెన్షనర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ తప్పైతే ఊరుకుంటారా? వీటన్నిటి కూడా చేయాలని కోరుకుంటూ, ఒకటి మన మధ్యన కూడా కొంత ప్రకటించారు కార్యాచరణ చాలా బెటరు. కొంత జేఏసీ ద్వారా ప్రకటిస్తే బాగుంటుందనేది పెద్దలు చాలా మంది. ఏ కార్యక్రమమైనా జేఏసీ ద్వారా, అంటే జేఏసీ ఒక మారం జగదీష్ గారు, ఏడు శ్రీనివాసరావు గారు, ఇంకా ఎవరు జేఏసీలో ఉన్న సదానంద గౌడ్ గారు కాదు. జేఏసీ అనేది 15,20,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షన్లకు సంబంధించిన జేఏసీ. ప్రతిదీ కూడా తదుపరి ఈ రోజు నుంచి ఏది చేసినా ప్రకటించిన కార్యక్రమాలు కాకుండా అందరి పెద్దలు కూడా మాకు చెప్పిన సూచనలు అన్ని కూడా వచ్చిన సూచనలు బట్టి ఫర్దర్ ఏది చేసినా ఐక్య కార్యాచరణ ద్వారా, ఉమ్మడి ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని మెడవచ్చగలుగుతాం. ప్రభుత్వానికి కూడా మనం మొదటి ప్రాధాన్యత కాదు, ప్రజలకు మొదటి ప్రాధాన్యత, వ్యవసాయ కార్మికుల మొదటి ప్రాధాన్యత, ఓటు బ్యాంక్ మొదటి ప్రాధాన్యత. మనం కూడా మొదటి ప్రాధాన్యత కావాలి. ఏది బట్టి 2 కూడా కావాలన్న పక్షంలో ఉమ్మడిగా చేసే అవసరం ఉంటుంది. కాబట్టి ఈసారి మనం చేసే ఏదైనా ఇది చాలా మంచి పని చేశారు. పోలీసు వారిని కూడా ఈసారి చేసేప్పుడు కంపల్సరీ పార్క్ కూడా తీసుకోవాలి. అదే వాళ్ళ అయ్యగారు జాగీరుగా చూడడానికి వారికి కూడా సమస్యలు చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. నాకు తెలిసి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్న డిపార్ట్మెంట్ ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్. టీఏ బిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు డ్యూటీగా చేస్తున్నారు తప్ప వాళ్ళకున్న సమస్యలు మనకంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు డీజీపీ అడగరు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడగరు. యూనిఫామ్ తెలుసు కదా, సస్పెండ్ చేయడం మాత్రమే. వారికి ఉన్న బాధలు చెప్పుకోలేదు. వారికి కూడా ఇస్తున్నాం ఏసీపీ గారికి, అందరికి కూడా. ఎప్పుడైతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కానీ ముఖ్యంగా పెన్షన్ సంఘాలు ధర్నా చేసేప్పుడు జాగ్రత్తగా చైర్లు కానీ, వాటర్ కానీ, పార్కింగ్ కానీ అందరూ కూడా ఎవరో 70, 80, 90 ఉన్నారు. కొంచెం గమనించవలసిందిగా కోరుకుంటూ తదుపరి కార్యాచరణ ఏదన్నా జేఏసీ ద్వారా కలిసి పోరాడి సాధించుకున్నాం. ఉద్యోగ జేఏసీగా ఏ రోజు ఓటమి చెందలేదు చరిత్రలో. మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారం. నా పేరు మారం జగదీశ్వర్, నేను జేఏసీ చైర్మన్. వీళ్ళు ఉన్న అందరూ మా జేఏసీ సభ్యులే. లక్ష్మయ్య గారిని ఫోన్ చేసినప్పుడు ఏందన్నా మొదలే మాకన్నా ముందే కార్యాచరణ ఇచ్చేమంటే, అన్న ఆగుతలేరు, మా పెన్షన్ ఎవరు ఆగుతలేరు, మరి ఎట్లా అన్నా ఇట్లా ఆగకపోతే ఎట్లా అంటే, మేమైతే వేస్తాం, మీకు మొదలు కొంచెం స్టార్ట్ చేస్తాం, మీకు కొంచెం లేట్ స్టార్ట్ చేయరని చెప్పండి. వాస్తవానికి నేను మరి జేఏసీ పిలుపు కాదు కాబట్టి రావద్దేమో అనుకున్నా.
మా వాళ్ళందరూ అంటే మొత్తం యావత్తు పెన్షన్స్ అందరు ఫోన్ చేసి అన్న రాత్రి అయితే మా ఇంటికి వచ్చిందట. ఇదేంటి పరిస్థితి? మరి ఇంత పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు మరి మేము కూడా స్పందించాలా. ఆగస్టు 15 లోపల మీరైతే ఏదైతే మాతోని చర్చించిన తర్వాత 16 డిమాండ్లను ఒప్పుకున్నారు. కనీసం గవర్నర్ ఇయ్యదు అని చెప్పినాం. అది కూడా ఇయ్యని పరిస్థితిలో ఉంటే మేము ఏం చేయాలా? ఇంకెన్ని రోజులు ఆగాల? మేము ఏం అనుకుంటున్నాం కానీ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాస్తవానికి ఉడుకులతో మీదల్లా ఉన్నది. ఇంతకుముందు ఏదో డ్యాన్స్ చేస్తున్నారు, ఆట ఆడుతున్నారు, పాట పాడుతున్నారు. మరి మాకు కూడా బుద్ధి రావాలి. ఇలా వర్కింగ్ చేసిన వాళ్ళు అంటే ఒక పిలిపిస్తే ఇంతమంది వచ్చే పరిస్థితి లేదు, ఎవరు లేదు. అంటే ఇక్కడ ఉన్నది అందరూ తెలంగాణ ఉద్యమకాలు. ఆ ఉద్యమమే మీకు ఇంకా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం కష్టపడకుండా నౌకరొచ్చి వీళ్ళే కొట్లాడితే హక్కులు అవే వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. రోజు హక్కులు పోతున్న హరించుకుపోతున్నాయి. ఎంత దారుణం అంటే చాలా మంది ఇలా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల పెండింగ్ పిలుచున్నాము. సిగ్గు అనిపిస్తుంది కదా మనకు. ఎవరైనా రిటైర్ అయిన తర్వాత బిడ్డ పెళ్లికో, ఇల్లు కట్టుకోవడానికో, అప్పులు తీర్చుకోవడానికో మరి ఉంటే ఇంకెన్ని రోజులు ఆపుతారు? మరి మీరే చెప్తారు అది తప్పేమీ ఆపినామని. గత ప్రభుత్వాలు ఆపిరన్నారు. మరి ఆపితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. మరి 3,000 ఆపితేనే ప్రతిపక్షం 13,000 కోట్లు. ఎంత దారుణమైన పరిస్థితి. మేము ఓపిక పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు పిలుసుగా 4 సార్లు 5 సార్లు పిలిచారు. పిలిస్తే ఏమొస్తుంది? పిలుస్తూనే వస్తున్నాం. అన్నా పరిస్థితి గిట్టు ఉన్నది, చేయి దాటిపోతుంది. పెన్షన్ మాకు చాలా మంది చనిపోతున్నారు. రాత్రి కూడా మమ్మల్ని పడుకొని ఇస్తలేరు. ప్రెషర్ ఉంది. ఇలా మా ప్రెస్ మిత్రులు చెప్తారు, మీరు అందరూ చూపించారు ఎంత ప్రెషర్, ఎంత ఘోరంగా. నిజంగా బేసిక్ ఉన్నా కానీ ఈ మీటింగ్ రావడం. మరి ఇవన్నీ ప్రభుత్వానికి కనబడతలేవా? ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తలేరా? మరి ప్రభుత్వాన్ని తెలియాలా? మేమేమో మా హక్కుల గురించి అడుగుతలేవు. పాత హక్కులనే మాకు వచ్చే న్యాయమైన డిమాండ్. 5 డిఏలు పెండింగ్ ఉండడం ఎప్పుడేం జరిగిందా? దేశంలో ఎక్కడ లేదు. మరి అది కూడా మీరు చూస్తలేరు. ఇవాళ పెండింగ్ బిల్స్ 5 డిఏలు మీరే చెప్పారుగా. గత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చారు కదా, 186 జీవో తీసుకొచ్చారు. మమ్మల్ని అందరినీ కూర్చుని పెట్టారు. ఎంప్లాయీ పక్షాలు మీరు ఒక 500 ఇవ్వండి, మా ప్రభుత్వం తరఫున మేము ఒక 500 ఇస్తాం. 2 కలిపితే 400 800 కోట్లు అవుతాయి సంవత్సరానికి. ఒక దానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను, ఒక జీవో తీసుకొచ్చినాం. మరి 2 సంవత్సరాలైనా దాని గురించి మాట్లాడిన నాదుడే లేదు. ఏమంటే గత ప్రభుత్వం మాట్లాడిరా, అప్పుడు గట్టిగా అన్నారా అంటే వాళ్ళు ఏగడ కదా, మా నాయకులు మాట్లాడే కదా మేము మాట్లాడుతున్నాం. మనం మాట్లాడితే మమ్మల్ని చూసుకోండి. కొంత పత్రికా మిత్రులు కూడా అట్లా మాట్లాడడం. ఇంకేనే వస్తాం. 2 సంవత్సరాలు అయింది, ఇంకెన్నో ఒప్పుకోవాలి చెప్పండి. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఇంకెన్ని రోజులు ఒప్పుకోవటం చెప్పండి అని చెప్తాను. ఆ రోజే మేము అడుగుతాం. మరి మీరే మాట్లాడారు, అన్ని చేసారు, ఈహెచ్ఎస్ ఆల్రెడీ పిలుస్తామని చెప్పారు. 10 సార్లు అయినా అనుకుంటలేదు. చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికైనా, ఫైనాన్స్ సెక్రటరీ అయితే నాకు మెసేజ్ పెట్టిండు, 700 కోట్లు కొడతామని చెప్పాం. ఏం సార్ ఎక్కడ 700 కోట్లు కొట్టినట్టే? పోయినా సార్ 200 కొట్టారు. మరి అవన్నీ వచ్చి 1200 కోట్లు కొట్టాలి కదా. మళ్ళీ 400-500 కొట్టారు. నేను ఒక మెసేజ్ పెట్టా, చీఫ్ అందరు క్లియర్ అవుతాను. అందరు ఫోన్ చేశారు, ఎవ్వలే కాలే. దాదాపు ఇంకా సంవత్సరం ఉన్న పెండింగ్ ఉన్నాయి. నాకు కూడా తెలియదు వస్తారు. నేను మా వాళ్ళని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళను ఎందుకైనా అందరికి జీపే కాలేదు అంటే 2600 కోట్లు ఉన్నాక 400 కోట్లు అయితే క్లియర్ అయితే అన్నా అని అడిగారు వాళ్ళు. మరి ఎన్ని రోజులు కొడతారు? ఒక మన మెడికల్ బిల్స్ కొట్టారు, దానికి కూడా పుష్పభూష ఇచ్చినాం. ఇస్తే చాలా మంది మమ్మల్ని అన్నారు, అదే దీనికి కూడా ఇస్తారు అంటే మన మన కల్చరే కట్టున్నారు అబ్బాయి, కొంచెం మనకు సాయం చేసినాడు, పుష్ప కూర్చొని దండం పెట్టేస్తాం, ఇంకోటి అన్న చేస్తాడని. మరి దాన్ని కూడా చేసి ఆపాదించారు, పుష్ప కూర్చోవిస్తారా అని. మరి మనం చేసాం, పుష్ప కూర్చోవిస్తారు లేనప్పుడు అడుగుతాం. ఇలా వాస్తవానికి ఇలా సిపిఎస్ మీరే పెట్టారు కదా, మరి మీరే మేనిఫెస్టో పెట్టారు కదా, వచ్చి ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లాడారు కదా దానికి వచ్చి.
కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం, మేనిఫెస్టో పెట్టారు, 3 నెలలనే మొత్తం ఇస్తామని చెప్పారు. మేము ఒక అడుగు ముందుకేసాం. మా పెద్దలు కూడా నన్ను అడిగారు, సార్ మాకు మా జీత బత్యాలు మాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీరు ఉచితాలు ఇచ్చుకుంటారా పథకాలు ఇచ్చుకుంటారా మీ ఇష్టం అని చెప్పినాం. నువ్వు వాళ్ళు అంటావా అంటావు, బరాబర్ అంటావు. మా జీతాలు మాకు ఇవ్వాల్సిందిగా, జీతాలు లేకపోతే అడగమా, మాకు వస్తా మా కొరిగలా, మరి ఇంకెప్పుడు ఇస్తారు అని గట్టిగా అడగాల్సిన బాధ్యత మనందరి పైన. జేఏసీ ఎప్పుడు పెన్షన్లను తక్కువ చూడలేదన్న. ఫస్ట్ మా జేఏసీలో ఫస్ట్ డిమాండే మా పెన్షన్లు ఫస్ట్ క్లియర్ చేసినాకనే మాకు క్లియర్ చేయమని చెప్తాం. అదే ఉద్దేశంలో జీపే పైన కొన్ని వస్తే ఉపశమనం అయితే అని చెప్పాం. మరి అలా ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా 4-5 సార్లు మాట్లాడారు. లక్ష్మయ్య గారు వచ్చారు, దామోదర్ గారు వచ్చారు, అన్న కృష్ణమూర్తి గారు వచ్చారు, మాట్లాడి మా పరిస్థితి బాగాలేదు, గత మొత్తం అప్పులు తీసుకొచ్చింది, చేసినాము, ఇచ్చే పరిస్థితి మనకి ఎప్పుడు ఉంటుంది చెప్పండి. మరి మీరాచి 2 సంవత్సరాలు ఇంకెప్పుడు ఇస్తారు అని అడగవలసిన బాధ్యత ఉంది. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టాం. మేము కూడా ఒక నోటీస్ ఇచ్చాం. మేము కార్యాచరణ తీసుకుంటున్నాం, అడ్వాన్స్గా మీకు ఇస్తున్నాం, మీకు చెప్తున్నాం. మీరు చెప్పిన 16 డిమాండ్లు అయితే కొన్ని ఏసీలో ఒక డిఏ ఇచ్చారు, ఇంకా 5 డిఏలు మళ్ళీ ఒక డిఏ ఇచ్చింది, 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. మా పెండింగ్ బకాయిలు కూడా క్రమక్రమంగా తగ్గించండి. మీరు 700 కోట్లు ఇచ్చినా కానీ ఇంకా 14 నెలలు అవుతుంది. 700 నుంచి 1000 1500 కోట్లు పెంచమని చెప్పాం. మరి ఇంకా ఇచ్చే పరిస్థితి లేదు. మరి జేఏసీ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, గట్టిగా అడిగే జేఏసీ ఇప్పుడు ఉంది. 206 సంఘాలు ఉన్నాయి. లక్ష్మయ్య గారిని కోఆర్డినేషన్ కమిటీ చెప్తున్నా, మీరు మాకు బలం ఇవ్వండి, మేము బరాబర్ కొట్లాడతాం. మీరు మాకు బలం ఇవ్వండి, బరాబర్ కొట్లాడతాం. కొట్టాలనే పరిస్థితి గట్టిగా మాట్లాడే జేఏసీ ఉంది. మాకు ఏమైనా పర్వాలేదు, మీరు అందరు ఉన్నారు. ఇవాళ మీరు అందరు ఇక్కడ వచ్చి ఇంత బ్రహ్మాండంగా మాకు సపోర్ట్గా ఉంటే వాస్తవానికి రాంగా ఫోన్ చేసుకుంటూ వస్తున్నాం. మా ఏలు సినాన్నకు ఎంతమంది ఉన్నారు, ఏమన్నా అతనే ఉన్నారు ముసలోళ్ళు అంటారు. అదే ఏమో ఇంతమంది ఎట్లా వస్తున్నారు నాకు ఆశ్చర్యం అవుతుంది. మరి అటువంటి ఉద్యమ స్ఫూర్తి మా ఉద్యోగులకు కలవాలి. మొత్తం 10 లక్షల మందిని ఎల్బీ స్టేడియంలో కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని అడగవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. త్వరలోనే 15 ఆగస్టు తర్వాత జేఏసీ కార్యాచరణ మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఒక సమావేశం ఏర్పాటు చేసి 390 వాళ్ళది చాలాసార్లు ఫోన్ చేసి వాస్తవానికి వాళ్ళ డిమాండ్ అయితే 398 వాళ్ళది వాస్తవానికి ఆ నోషనల్ ఇంక్రిమెంట్ తప్పనిసరి ఇవ్వాలి. 317లో ఆంధ్రలో కూడా ఇస్తారు. ఆల్రెడీ రిప్రజెంట్ చేసి ఇచ్చారు. మా అన్నయ్య కూడా 398, ఈ నెల రిటైర్డ్ ఉన్నాడు. మా అన్న కూడా 398. మరి 317 బాధితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ఏ సమస్యలు పరిష్కరించలేదు. పోతున్నాం వస్తున్నాం, ప్రెస్ ముంగట మంచి బరాబర్ ఉన్నదని చెప్తున్నాం. వాస్తవానికి మా తిట్లు మేము తింటున్నాం. ప్రభుత్వం అయితే ఏం అయితలేదు, మేము తిట్లు తింటున్నాం. కాబట్టి ఇక బాధ అనిపిస్తుంది. 15th రోజు ఆగస్టు 15 తర్వాత తెల్లారే మరుసటి రోజు 18-24 జేఏసీ సమావేశం ఉంటుంది. అందులో అన్ని పరిష్కార మార్గంగా చేస్తాం. మన ఉద్యోగుల అందరు ఉద్యోగులు పెన్షన్ మీరేది కావు, మీరు కూడా మా పెద్దన్నలు పెద్ద అక్కలు కాబట్టి మీరందరూ మాకు మీ ఆశీస్సులు అందరికీ మాకు ఉండాలని ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా ఇస్తాను చాలా మంది ఇంకా తీసుకొచ్చే బాధ్యత ఉంది. మరి మీ అందరూ విధంగా మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీ అందరి ఉద్యమ స్ఫూర్తికి విధంగా జోహార్. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన, తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీద ఇంతమంది నేతల్ని, అనేక సంఘాల నేతల్ని, అనేక సంఘాల కార్యకర్తల్ని, నాయకుల్ని చూస్తూ ఉంటే 2 భావాలు కలుగుతున్నాయి నాలో. ఒకటి ఆనందం కలుగుతుంది, 2 బాధ కలుగుతుంది. ఆనందం ఎందుకు కలుగుతుందంటే అనేక మంది ఎక్కడెక్కడో రాష్ట్రంలో ఏ ఊళ్ళల్లోనో ఏ జిల్లాల్లోనో ఉండే వాళ్ళందరినీ కూడా ఒకే చోటుకు కలిసేటువంటి అవకాశం కల్పించినందుకు మన జీవన ప్రమాణం పెరిగి మనం బస్సుల్లోనో కార్లల్లోనో ట్రైన్లలోనో ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మరొక ఆనందం దేనికి అంటే
మాకు ఇంకా శక్తి ఉంది, సత్తా ఉంది. ఉద్యోగం చేసినప్పుడు మాత్రమే కాదు, రిటైర్ అయిన తర్వాత కూడా మాకు సత్తా ఉంది. మేము పోరాడతాం, పోరాడే సాధించి తీరుతాం అనేటువంటి ఐక్యతను వ్యక్తం చేసినందుకు ఆనందంగా ఉంది. బాధగా ఎందుకుందంటే రాష్ట్రం కానీ దేశం కానీ ఇవాళ అభివృద్ధి చెందింది. పొద్దున్నే పేపర్ చూసుంటారు మీరు, మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు చాలా కొద్ది రోజుల్లో టాప్ 3లోకి వెళ్ళిపోతున్నాం మనం. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, చైనాతో పోటీ పడి వాళ్ళకంటే కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు. ఇవాళ దేశంలో 30 లక్షల పోస్టులు, శాంక్షన్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం ఇవాళ అనేక రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లోనూ కూడా 40 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసి ఈ దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేసి వాళ్ళ జీవసత్వాలన్నింటినీ కూడా దారపోసి ఈ సంపద మనది, ఈ దేశ ప్రజల కోసం మాకు అవకాశం ఇచ్చారు, మేము సేవ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళకు పెన్షన్ పూర్తిగా ఇచ్చి వాళ్ళ ఆరోగ్య అవసరాలు చూసి వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కారణంగా ఎక్కడెక్కడి నుంచో కొట్టుకుంటూ చాతనయ్యి చాతగాక ఎవరి సహాయంతో మనం ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి బాధాకరమైనటువంటి పరిస్థితి. ఏమడుగుతున్నాం మనం? 35 ఏళ్ళు పనిచేసాం, మా జీవసత్వాలన్నింటినీ ఖర్చు చేసాం. మాకు పెన్షన్ ఇవ్వడం మాత్రమే కాదు, పెన్షన్ సరిపోవడం లేదు. ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటీకరణ కారణంగా మా పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ లో కూడా భద్రత లేదు. మా పెన్షన్ తో మా పిల్లల్ని పోషిస్తున్నాం మేము. మా ఆరోగ్య అవసరాలు తీర్చండి అని అడుగుతున్నాం. మనం తప్ప అడుగుతున్నాం మనం? ఇవాళ మిత్రులు ఆలోచించండి. పోరాటం ఒక రోజుతో 2 రోజుతో పోయేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు పిడికెడు మందు కోసం చేసేటువంటి ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి, ప్రజల కోసం అని అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులకు అనుభవం ఉండుంటుంది. రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ అప్రెంటిస్ విధానం ప్రవేశపెట్టినప్పుడు అప్రెంటిస్ విధానం రద్దు కోసం 15 ఏళ్ల పోరాటం చేయాల్సి వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి యూటీఎఫ్ 9 మంది ఎమ్మెల్సీలు నా ఆమరణ దీక్ష చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే 4 ఏళ్ళు చేస్తానన్న చంద్రబాబు తోక ముడుచుకొని 2 ఏళ్ళు కూడా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోరాటం చేశాం కాబట్టి ఇవాళ ఈహెచ్ఎస్ కోసం అయినా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, విచారించాల్సిన విషయం అంటే, రిటైర్ అయిపోయిన తర్వాత మన జీతం మనకి మాత్రమే సరిపోక వచ్చే జీతం పెన్షనరీ బెనిఫిట్స్ తో ఓ ఇల్లు కొనుక్కుందాము, నీడ ఏర్పాటు చేసుకుందాము, లేదా పిల్లగాని చేసిన అప్పులు కడదాము, పిల్ల పెళ్లి చేసిన అప్పులు కడదాము అనుకున్నటువంటి వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ రాకపోతే మీ అవసరాలన్నీ అట్లాగే ఉంటున్నాయా? పాలకులను ప్రశ్నించాలి మనం. మీ అవసరాలను ఆపుకుంటున్నారా? అట్లాగే మీకున్నటువంటి ఖర్చు, మీ జీతభత్యాలు ఎట్లా పెంచుకుంటున్నారు, ఎవరిని అడుగు పెంచుకుంటున్నారు, ఎవరు ఆమోదంతో పెంచుకుంటున్నారో ప్రశ్నించామా మనం? ప్రశ్నించలేదు కదా. అందుకని వాళ్ళ మనం ప్రధానమైనటువంటి డిమాండ్స్ అనేకం వాళ్ళు ఇచ్చారు, 10 డిమాండ్స్ ఇచ్చారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని చాలా పకడ్బందీగా అమలుపరచాలి. మన నినాదం ఒకటే ఉండాలి మిత్రులారా, హామీలు వద్దు ఆచరణ కావాలి, హామీలు వద్దు ఆచరణ కావాలి. హామీలు ఇచ్చినంత మాత్రం చేత ఏమీ జరగదు. ఆచరణకు ఎప్పుడైతే యోగ్యంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఉంటుంది. ఈహెచ్ఎస్ చేయాలి, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్ లో ఉన్నటువంటి అన్ని వెంటనే శాంక్షన్ చేయాలి. ఆ తర్వాత వచ్చినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. ఇవాళ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పెండింగ్లు మీరు మిత్రులారా, అందుకని పోరాటం చేయడం ఒకటే మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు. మనందరం వివిధ సంఘాలకు, వివిధ అభిప్రాయాలకు, వివిధ భిన్న అభిప్రాయాలకు ఒక వేలవాలం అయినప్పటికీ కూడా ఐక్య కార్యాచరణతో మాత్రమే మన పెన్షనర్స్ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుందాం. ఈ రోజు చేసే పోరాటం మన కోసం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం. నకారా గారిని గుర్తు చేసుకుంటూ పెన్షన్ హక్కు భిక్ష కాదు అని చెప్పినటువంటి ఆ తీర్పును మనం గుర్తు పెట్టుకొని భవిష్యత్ తరాలు ఇవాళ మనం పోరాటం చేయకపోతే ఈ పెన్షన్ కూడా భవిష్యత్ తరాలకు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు లేదు. అందుకోసం మనం పోరాడాలని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఢిల్లీ దాకా నిండాలి కప్పుడు జెండా, ఎగరాలి కప్పుడు జెండా, ఢిల్లీ దాకా ఎగరాలి కప్పుడు జెండా. పెన్షన్ల కండు దండ తప్పుడు జెండా, పోరాటం తోడు జెండా తప్పుడు జెండా, పోరాటం జెండా కండు దాకా ఎగరాలి తప్పుడు జెండా.
కప్పు జెండా ఎగరాలి కప్పు జెండా ఢిల్లీ దాకా ఎగరాలి కప్పు జెండా పెన్షన్ల పోరు కలిపిన జెండా జిల్ల జిల్ల కళ్ళింది కప్పు జెండా ఢిల్లీ దాకా ఎగరాలి కప్పు జెండా జీవితం పోరాటం కప్పు జెండా వీరులని కన్నాది కప్పు జెండా ఎగరాలి కప్పు జెండా ఢిల్లీ దాకా ఎగరాలి కప్పు జెండా జీవితం పోరాటం కప్పు జెండా వీరులని కన్నాది కప్పు జెండా ఎగరాలి కప్పు జెండా ఢిల్లీ దాకా ఎగరాలి కప్పు జెండా తెలంగాణ పూర్ణందు కప్పు జెండా వీరులని కన్నాది కప్పు జెండా ఎగరాలి కప్పు జెండా ఢిల్లీ దాకా ఎగరాలి కప్పు జెండా రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుల తరఫున నేను నా పేరు ఏ శ్రీనివాసరావు. మరి గతంలో జిల్లా వైజ్ కొన్ని అసోసియేషన్స్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో కూడా ఒక అసోసియేషన్ ఉండాలని చెప్పని క్రిందటి సంవత్సరం 18/9/2024లో మేము ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని సంక్షేమ కార్యక్రమాలు డిపార్ట్మెంట్ వరకే పరిమితం అయ్యే పరిస్థితుల్లో మేము చేస్తున్న సమయంలో ఒక కార్యక్రమంలో పోలీసు అమరవీరుల ఫ్యామిలీస్ ని సన్మానించే కార్యక్రమం లక్ష్మయ్య గారిని కూడా మేము అతిథిగా ఆహ్వానించి వారి చేతుల నుంచి కూడా వారికి చిన్న కార్యక్రమాలు చేయడంలో వారితో మాకు పరిచయం ఏర్పడింది. తర్వాత పెన్షనర్ జేఏసీలో కూడా మనం కూడా పాత్ర వహించి మరి చేయకపోతే ఇలాంటి కొన్ని సమస్యలు ముందుకు తీసుకెళ్లడంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చర్చించిన తర్వాత అదే ఇప్పుడు ఇందులో మోరం జగదీశ్వర్ గారు జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారిని కూడా కలవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ముఖ్య హెచ్ఓడిసి అందరినీ కూడా మేము కలవడం జరిగింది. అందరి నుంచి స్పందన వచ్చింది. ఇప్పుడిప్పుడే మేము ఆవిర్భావంలోనే 13 జిల్లాల్లో కూడా మా కార్యవర్గాలు ఉన్నాయి. జిల్లా వైపు కూడా పోలీసు అధికారుల విశ్రాంతి సంఘాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో ఈ జేఏసీ తరఫున మరి ఒక పెన్షనర్స్ మాత్రమే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇస్తున్న సందర్భం ఒక్కటే మనం గమనించాలండి. పెన్షనర్స్ చేస్తున్న కార్యక్రమాలకి ఈ సర్వీసులో కూడా జేఏసీ వాళ్ళు కూడా వచ్చి మీకుతో పాటు మేముంటామని చెప్పి సమర్థిస్తున్నారు అంటే ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల్ని నిజంగా అంటగట్టినట్టే తెలుస్తుంది, క్లియర్గా కనబడుతుంది ఈ విషయం. దీన్ని మనం చాలా స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మా పోలీసు అధికారుల సంఘం ఏదైతే ఉందో రిటైర్డ్ పెన్షనర్స్ అందరం కూడా ముక్తకంఠంగా ప్రతి ఒక్కరం కూడా సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్న సమాపంగా కరీంనగర్ కానివ్వండి, నల్లగొండ కానివ్వండి, మన ఖమ్మం జిల్లా నుంచి కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, ఇది ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఎంతో శ్రమించి మేము చిన్న ఒక గ్రూప్ లో చాలా మంది మీరు ఫ్లెక్సీలు పెట్టారు. మేము గ్రూప్ లో మాత్రమే కాల్ చేస్తే సుమారు ఇక్కడ 300 మంది నిజామం 300 మంది అటెండ్ అయ్యారు. ఎక్కడ మీరు సీటు ఇవ్వబోయినా కూడా నిలబడి మహాధర్నాన్ని విజయవంతం చేయాలి అని చెప్పనే విధంగా అందరూ కూడా ఓపికతో పోలీసులు ఉద్యోగం రీత్యా వాళ్ళు ఉన్నటువంటి సమస్యల కోసమే వాళ్ళు జీతం కోసం పనిచేసినటువంటి తరుణాలు మేము చూసాం. 42 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే కోర్టులకు వెళ్ళి రిట్ తెచ్చుకుని తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసుకుని మళ్ళా తెచ్చుకుంటే కూడా ఈ రోజు 320 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇదే దౌర్భాగ్యం. ఇలాంటి చేసినటువంటి సర్వీసు 42 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మనకు రావాల్సినటువంటి రాయితీలు పక్కన పెట్టండి. ట్యాక్స్ రూపాయి కట్టినటువంటి సోమరులందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలందరూ అనుభవిస్తుంటే మనం నిష్పక్షపాతంగా సంవత్సరానికి 3.5 లక్షలు 4 లక్షల రూపాయలు ఒక్కొక్క ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో మనకు రావాల్సిన హక్కుగా ఉన్నటువంటి కనీసం విషయంలో కూడా గవర్నమెంట్ స్పందించకపోతే ఇది వేదికగా తీసుకుని గవర్నమెంట్ కి ఒక రెఫరెండం అనే చెబుతున్నా తప్పనిసరిగా చూడండి. చాలా మంది మనోభావాలు ఉన్నాయి, ఇక్కడ వ్యక్తపరచలేదు. కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మనోభావాల్లో కూడా వ్యతిరేకత అని ఇందాక జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, మోరం జగదీష్ గారు చెప్పారు. ఆ వ్యతిరేకత కనుక వస్తే ఎవరు కూడా ఆపలేరు. మరో తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఇది ఉద్యమం అవుతుంది. పెన్షనర్
సమస్యలే కాకుండా ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని సబార్డినేట్ రూల్స్ ఉంటాయి కాబట్టి మాట్లాడకపోవచ్చు. వాళ్ళు కూడా మాతో ఫోన్ చేసి చెబుతున్నారు, అన్నా మాకు ఇన్ సర్వీస్ లో పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఉంది, నిర్మానుష్యం అయిపోయింది, దయచేసి మీరన్నా వాగ్దాటిని అక్కడ వదిలించండి, మన అందరి సమస్యలు మీరన్నా పరిష్కరించండి అంటే మేము హెచ్ఓడి ద్వారా కొన్ని ఇంతకాలుగా కొన్ని సాధించుకున్నటువంటి పరిణామం ఉంది. సో ఇదే విధంగా ఈ కార్యక్రమంలో మీరు ఈ అవకాశం ఫస్ట్ టైం మాకు అవకాశం ఇచ్చారు. జేఏసీతో నడుము కట్టుకుని తప్పనిసరిగా మాకున్న పూర్తి సంబంధం ఈ 33 జిల్లాల నుంచి కూడా మీకు పూర్తి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పని మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా దాని మీద మేమందరం కూడా తప్పనిసరిగా మీతో పాటు వెన్నంటి ఉంటామని, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుంటామని, ఈ పెన్షన్ రావాల్సిన రాయితీలన్నీ కూడా అతి త్వరలో గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుని రాబోయే ఉన్న ఎలక్షన్స్ లో దీని యొక్క పరిణామాలు మీరు తప్పనిసరిగా చదిచూస్తారని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మనకున్న పెన్షన్ సంఘంతో నాకు తెలిసిన కొన్ని గ్రూపుల్లో వచ్చింది, మరి గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ ఏరేది కూడా ఉంది. మహానుభావులు ఇంతమంది ఇన్ సర్వీస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు, వీళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు వ్యతిరేక భావం వినిపిస్తారు, చిన్న కరపత్రం రిలీజ్ చేస్తారు, మాకు సంబంధం లేదని. ఎందుకు సంబంధం లేదో మీకు అని చెబుతున్నాం. ఈ పెన్షన్ సమస్యలు మీకు అప్లికబుల్ కావా, మీరందరూ కొట్లాడి విజయం సాధిస్తే అవన్నీ మీకు రావా? ఎక్కడో ఒకటి మాకు 64 ఆఫీసులు ఉన్నాయి తెలంగాణ మొత్తం ఉంటుంది. ఎందుకు ఆఫీసు వృద్ధాప్యం వచ్చి ఏం చేయలేకపోతే వేరే వాళ్ళకి నాయకత్వం మంచి యంగ్ తరం ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి, 62, 61 ఉన్నటువంటి వాళ్ళకి. అదేవిధంగా మీరు ఆ పోస్టుల కోసం పెట్టుకుని ఆ పోస్టుల నుండి వ్యతిరేక భావాన్ని కల్పించాలని చెప్తే ఇక్కడ నుంచి మీకు హుషార్ ఇలాంటి కామెంట్లు చేయొద్దు దయచేసి. ఆ ఎవరున్నారు మేము పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, అది అసోసియేషన్ పెన్షన్ అకౌంట్ పెట్టుకుని ఇది ఒక నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా జాగరూకతతో ఉండాలని చెప్పని ఈ సమస్యలు మేము కొట్లాడి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసి మీ అందరూ చెప్తున్నా మా పోలీసు అధికారుల సంఘం రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ అందరూ కూడా పూర్తి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. వాళ్ళు ఏదైనా ఉంటది, అందుకోసం మనకు పెద్ద అనవసరమైన విషయం. మనం ఇక్కడ పాల్గొన్నాం, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సమావేశంలో ఉన్నారు, ఇక్కడ ధర్నాలో ఉన్నారు. అది మనకు గర్వించదగ్గ విషయం. నాయకులు ముఖ్యం కాదు, మనకు కావాల్సింది మన పెన్షనర్స్, అందుకోసం గుర్తించాల్సింది గుర్తుంది. నా పేరు సిహెచ్ అనిల్ కుమార్, నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు 33 జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ ఉద్యమ జయజయలు తెలియజేస్తూ, ముఖ్యంగా సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈరోజు ఒక మీరు స్ఫూర్తిగా ఇవాళ ఒక ఉద్యమ చైతన్యంతో వచ్చినందుకు నిజంగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా ఇలా సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కదలడం లేదు. ఈరోజు పెన్షనర్స్ జేఎస్ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని 33 జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి మీ అందరికీ ఉద్యమ జయజయలు మరొకసారి తెలియజేస్తూ, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తుంది. ఇది హామీల ప్రభుత్వమే తప్ప అమలు ప్రభుత్వం కాదు అనేటువంటిది తెలిసిపోయింది. ఎందుకంటే మంత్రుల కమిటీ వేసింది, ఆఫీసర్స్ కమిటీ వేసింది, ఏ కమిటీ ద్వారా 57 సమస్యలను తేల్చింది లేదు, మాట్లాడింది లేదు. విన్నరు సమస్యలను విన్నరు తప్ప జేఏసీ నాయకత్వం చెప్పిన 57 సమస్యలు విన్నరు. పెన్షనర్స్ సంబంధించినటువంటి సమస్యలను విన్నరు, కానీ పరిష్కారం లేదు, పరిష్కారానికి చొరవ లేదు. ఇవాళ ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి ఇలా 35-40 సంవత్సరాలు పనిచేస్తే మనము దాచుకున్న డబ్బును జీపీఎఫ్ ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం కూడా దానికి వాయిదాలంటుంది. ఇలా డిఏలు అన్నది డిఏలు వాయిదాలే, పిఆర్సీ ఇన్స్టాల్మెంట్స్ వాయిదాలే, ప్రతిదీ వాయిదాల పద్ధతిలో చెల్లించేటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ వేదిక ద్వారా మనం ఒక సందేశం ఇస్తున్నారు. ఇవాళ పెన్షనర్స్ జేఏసీ భవిష్యత్తులో మీరు పెన్షనర్ల సమస్యను పరిష్కరించకపోతే ఇలా జేఏసీ పక్షాన, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ పక్షాన తప్పకుండా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. తప్పకుండా మేము ఆగస్టు 15 తర్వాత తప్పకుండా ఒక ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. అది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉన్నది. ఇవాళ హెల్త్ కు సంబంధించి ఇవాళ మీరు జీవోలు రిలీజ్ చేసిరు, కానీ ఆచరణ లేదు. ఇవాళ మన ఉద్యోగులకు పెన్షన్లకు వచ్చేటువంటి జీతంలో ఉన్నటువంటి ఎక్కువ భాగం ఇలా 25% ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల ఉన్నది. ఇవాళ ఒక బాధ్యతగా నిర్వర్తించినటువంటి దీన్ని చేయకపోవడము, ఇలా కామన్ పీపుల్ కు 10 లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము. ఇవాళ మాకు 2 లక్షలలో మీరు ఎలాంటి మేము వైద్యం చేసుకోగలుగుతాము? ఏ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయితే ముందే కౌంటర్లో 5 లక్షలు 10 లక్షలు కట్టించుకోండి, వైద్యం చేయలేటువంటి పరిస్థితి. వీళ్ళ రిటైర్మెంట్ అయిదామంటే భయపడుతున్నారు, ఎందుకంటే పెన్షన్ వస్తుంది, పెన్షన్ బెనిఫిట్స్ రావు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ పిలుపుకు తెలంగాణ ప్రోగ్రెస్ ఫెడరేషన్
అసోసియేషన్ తప్పకుండా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది, మీలో భాగస్వామ్యంగా ఉంటుంది. ఇవాళ భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన కూడా మేము అన్ని రకాలుగా పాల్గొంటామని ఈ అవకాశం ఇచ్చినట్టు వేదికకు ధన్యవాదాలు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ పక్షాన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడిండ్రు, పెన్షనర్ల శక్తే ఎంప్లాయీస్ శక్తి కంటే గొప్పది అని చెప్పిండ్రు మనకు. అంటే మన పెన్షనర్ల శక్తి ఎంతది అంటే చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన పెన్షనర్లకు డిఏలు ఇవ్వలేదు. మనం వంకీకర్రలు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినాం. నేను ప్రతిపక్షంలో కూర్చుంటే కానీ మీకు డిఏలు అని అన్నాడు. అయ్యా తదాస్తు, మీరు ప్రతిపక్షంలోనే కూర్చోండి అన్నాం. మన శక్తితోని చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టి ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టినాం. ఇది మనం గమనించాలి. అంటే పెన్షనర్ల శక్తి చాలా గొప్పది. రెండవ విషయం, మన పెన్షనర్లను ఉద్యోగుల యొక్క సమస్యలను పట్టించుకోకపోవటం వల్ల కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో మనం ఓడగొట్టినాం. ఇది రెండవ శక్తి ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మూడవ శక్తి చెప్తున్నా, మీరు కనుక మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని కూడా ఓడగొట్టనేటువంటి మేము గంటాపదంగా చెప్తున్నాం. ఇది మూడవది. ఇక పిఆర్సీ చైర్మన్ గారు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కాకుండా వేరే విషయం ఇది. మొదటి పిఆర్సీ చైర్మన్ గారు మనకి 20 సంవత్సరాల సర్వీస్కే ఫుల్ పెన్షన్ రికమెండ్ చేసిండ్రు, కానీ అది అమలు కావటం లేదు. 1/7/2018 నుంచి ఫుల్ పెన్షన్ ఇవ్వాలి. అయ్యా మీరు చెప్పిన రికమెండేషనే, మీరు ఏర్పాటు చేసిన కమిషనే 1/7/2018 నుంచి ఫుల్ పెన్షన్ ఇవ్వమన్నారు. దాన్ని అమలు చేయమనేటువంటిది మనం అడుగుతున్నాం. అయ్యా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అనేక సమస్యలు విషయాలు చెప్తున్నారు, వాటి జోలికి నేను పోవటం లేదు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత మరి ఇప్పటిదాకా మన అనిల్ కుమార్ గారా ఎవరు చెప్పారు కదా, వారు శ్రీనివాసరావు గారు, ఆ శ్రీనివాసరావు గారు చెప్పింది కరెక్ట్. పేపర్లో వచ్చింది 3 లక్షల మంది పెన్షనర్లు వేరే సంఘంలోకి పోయిండ్రు. శ్రీనివాసరావు గారు చెప్పిందేమో రాష్ట్రంలో మొత్తమే 3 లక్షల మంది. మరి ఆ 3 లక్షల మంది పెన్షన్లు వాళ్ళ సంఘంలోకి పోతే మరి మీరంతా ఎవరు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే వారికి అంతకుముందు సభ్యత్వం లేదు, 0 సభ్యత్వం. ఇది సంగతి సార్, వాళ్ళ సభ్యత్వం లేదు. ఈ 3 లక్షల మంది పోవటం వల్ల 3 లక్షలు అయింది. కాబట్టి మన అందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే పెన్షనర్ వెల్ఫేర్, ఉద్యోగ వెల్ఫేర్, కార్మిక వెల్ఫేర్, ఉపాధ్యాయ వెల్ఫేర్, వీటి కోసం మనం పోరాటం చేయాలి. ఎప్పుడు కానీ మీరు ఎప్పుడు పిలిచినా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ముందుంటుందనేటువంటి విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. సీతారాం గారికి ధన్యవాదాలు. బాస్ నేషనల్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య గారు, సెక్రటరీ జనరల్ కృష్ణమూర్తి గారు, తులసి సత్యనారాయణ గారు, ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ లేదు సుధాకర్ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆర్థిక కార్యదర్శి, ఆ తర్వాత ఎల్జిబిఏటి అధ్యక్షులు రాజేంద్ర బాబు గారు, అందరికీ నమస్కారం, పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇలాంటి దృశ్యం మనం ఇప్పటికీ 5-6 సార్లు చూసినాం. ఒక్కసారి పిలిపిస్తే ఈ ఇందిరా పార్క్ యొక్క రోడ్డంతా పెన్షనర్ చేత నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 70 నుండి 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెన్షనర్స్
ఆందోళనతో ఇంత దూరం వచ్చారంటే, కష్ట నష్టాలకు వచ్చారంటే మనం సమస్య యొక్క తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మిత్రులారా, ఇవాళ ధర్నా చేస్తున్నాం. వాట్ ఈజ్ నెక్స్ట్? తర్వాత ఏమిటి మరి? తర్వాత చేస్తున్నాం, వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, హైదరాబాద్కి వచ్చాం, మన గళాన్ని వినిపించాం. ఇక్కడ ఉమాదేవి గారు అన్నారు, ఆ తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష తీస్తామని. ఆమరణ నిరాహార దీక్ష అనేది చాలా అంతిమైనటువంటి చర్య. అంత దూరం అక్కర్లేదు. మరి తప్పనిసరిగా జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో ఈ ఆందోళన కార్యక్రమాలు తీసుకపోతే తప్ప ఈ యొక్క సమస్య యొక్క తీవ్రతను ప్రభుత్వానికి అర్థం కాదు. అయితే మనం ఇంటి నుంచి మీదికి తీసుకురాకుండా పైన ఒక్కసారి రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా మంది మరి తమ కష్ట నష్టాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన డిమాండ్స్ చేయదలుచుకోలేదు, కానీ ఖచ్చితంగా ఇవాళ 398 వాళ్ళు టౌన్ టు టాప్ ఎంత తీవ్రంగా ఆందోళన చేస్తున్నారంటే మొత్తం 333 జిల్లాల నుంచి వాళ్ళు ఒకే వేదిక, ఒకే వాయిస్తో మా సమస్య పరిష్కారం కావాలి. ఈ డిస్క్రిమినేషన్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్లకు సోషల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చాయి, మరి అదే డిస్క్రిమినేషన్ తెలంగాణలో ఎందుకు? అసలు వాస్తవంగా ఏ ఆర్థిక ప్రయోజనం కలిగించేదా తెలంగాణ రాష్ట్రం ముందుంటుంది. కానీ దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు పరిపాలించిన ఈ గత ప్రభుత్వం చాలా సమస్యలను మరి మారేడుగాయలు చేసి, చాలా అరచేతులు వైకుంఠం చూపించి మనల్ని అన్యాయం చేసిండ్రు. కాబట్టి నేను అగ్ర నాయకత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ధర్నాతోటే ఉద్యమాన్ని పక్కకు తోలకుండా మరి సమస్యల పరిష్కారం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కలిగించిన మీకు ధన్యవాదాలు చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పెన్షనర్లు, అధికారులు, మరి యొక్క వేదికపై ఉన్నటువంటి పెన్షనర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులంతా, అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు మహేందర్. ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాధికారులుగా, మరి 3 గ్రామాల స్పెషల్ ఆఫీసర్గా పనిచేసి జిల్లా పరిషత్ హై స్కూల్ గాజులపూర్లో మేడ్చల్ మండలంలో 2020 సంవత్సరంలో జనవరిలో రిటైర్ అయ్యాను. ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నవించి మాట్లాడుతూ ఉన్నాము. మరి దయచేసి మా పెన్షనర్ల సాధక బాధకాలు ఈ యొక్క మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు విని మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని ఈ రవీంద్ర బాబు గారు నాకు జిల్లా పరిషత్ హై స్కూల్ సరూర్నగర్లో సార్ ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు సార్ పరిచయం కాబట్టి సార్కు ధన్యవాదము. మరి లక్ష్మయ్య సార్ కూడా ధన్యవాదములు. ఇక్కడ ఉన్నంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారం తెలుపడంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 62 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ వేదికకు వచ్చేసి మన నిరసన తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రానికి ఇది శుభసూచకమా అపసూచకమా అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిగా
హెల్త్ కార్డు, క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇవ్వాలని ఫస్ట్ డిమాండ్గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యనే మార్చ్ 24 నుంచి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ఇప్పటిదాకా ₹1 కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఈ ప్రభుత్వం లోపల రిటైర్మెంట్ పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భం లోపల 10,000 మంది ఉన్నారు. అందులో కమ్యూనికేషన్, గ్రావిటీ, 300 రోజుల ఏళ్ళు, తర్వాత జీపే ఇటువంటి లబ్ధి ఏమి కూడా జరగలేదు. అయితే ఒక ఉద్యోగి రిటైర్డ్ అయ్యే టైంకు తనకు వచ్చే లబ్ధిని ఏ విధంగా అంచనా వేసుకుంటాడంటే బిడ్డల యొక్క పెళ్లిళ్ళు, కూతురుల యొక్క పెళ్లిళ్ళ కోసం ప్రణాళిక చేస్తాడు. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు తన సొంత ఇంటిని కట్టుకోవాలనేటువంటి ప్లాన్తో వాటిని మనం ప్రణాళిక చేస్తాం. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది, కొద్దిమంది వీటిని భరించలేక వచ్చేటటువంటి బెనిఫిట్స్ రాక ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేస్తున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. కాబట్టి వీటినన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని దేశవ్యాప్తంగా సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ధన్యవాదాలు కలిగినటువంటి ఉన్నాయి, వాటిని చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. అసలు ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ, అంటే పెన్షన్లందరికీ 1వ తారీఖున జీతాలు వచ్చాయి. మాకు ఈ రోజు వరకు రాలేదు. ఇప్పటి వరకు కాదు, నెల నుంచి కూడా రావడం లేదు. ఇది ఎవరు గుర్తిస్తలేరు. ఇది రావడము మాకు హెల్త్ కార్డు, కనీసం మిగతా వాళ్ళందరికీ హెల్త్ కార్డు ఉంది, మా కార్డు కూడా వర్తింపజేయడం లేదు. అంటే దీనివల్ల మమ్మల్ని ఏ చూపు చూస్తున్నారు అనేది మీరందరూ గ్రహించాలి. దయచేసి నేను చెప్పేది ఇక్కడ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నా కదా, ఆ మేడము చెప్పింది ఎప్పుడో కాదు. మీరందరూ ఒకవేళ నాకు అనుమతిస్తే ఈ రోజు ఇదే స్టేజ్ మీద అమలు నిరాక్ష చేస్తానని నేను మా వాగ్దానం చేస్తున్నాను. ఈ పరిస్థితి ఉంటే మాత్రం మేము జీవితంలో కూడా ఈ అసోసియేషన్ కాదు, ఎక్కడ తీసి మన అక్కడ అమర నిరాహార దీక్షకు తయారున్నారు. మా వాళ్ళందరూ అదే ఉన్నారు. జీతాలు రాలేదంటే, ఇప్పుడు పెన్షన్ రాలేదంటే అర్థం ఎవరికైనా అర్థం ఉందా? ఎవరికైనా రాకుండా ఉందా చెప్పండి. మీ అర్థం మా పరిస్థితి ఏంటి? ఇంత అద్భుతమైన పరిస్థితులు మేము బతకాలా? అది గ్రహించాలని మీ అందరినీ. ఆ హెల్త్ కార్డు అయితే ఇప్పటికీ వర్తింపజేయడం కూడా లేదు. కనీసం కార్డు ఉన్న వాళ్ళకు ఉండొచ్చు, మాకు అది కూడా లేదు. దయచేసి అందరూ గుర్తించాలా. మీరు సహకరిస్తే సరే సరి, లేకపోతే మా యాక్షన్ మేము. మా దగ్గర 22,000 మంది పెన్షనర్ తయారు ఉన్నారు. ఇప్పుడు వచ్చే మందిలో అత్యధిక భావాలు ఉన్నారు. వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. అందరికీ కూడా పెన్షనర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజు నాడు మౌన ప్రదర్శన చేసిన దానికి రెట్టింపుగా చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కనువిప్పు కావాలి అంతే. మనం ఇదే విధంగా ఈ పెన్షనర్స్ అసోసియేషన్స్ అందరూ కలిసి ఇక ముందు కూడా ఏ విధమైనటువంటి పిలుపునిచ్చినా దిగ్విజయం చేసి మన హక్కులు సాధించడానికి మనందరూ కూడా కలిసి ఉండాలని రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ తరఫున, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ తరఫున నేను జనార్దన్ భట్ని. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. చెప్పుకుంటే యాక్చువల్లీ ఈ రోజు పోలీసు కూడా మీతో పాటు ఈ రోజు ఇటువంటి ధర్నాకు వస్తానని చెప్పి నేను నా సర్వీసులో ఊహించలే. నేను సింగరేణి ప్రాంతంలో పనిచేశాను. అక్కడ లేబర్స్ పాపం ధర్నా చేస్తే వాళ్ళని తీసుకొచ్చి కొట్టి లోపడేసి కేసులు పెట్టి జైలుకు పంపేవాళ్ళం. ఆఖరికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది, ఈ రోజు అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ కర్మ ఎందుకు వచ్చింది మనకి? ఏంటి కర్మ? మన పెన్షన్ మనకు, గ్రాడ్యుయేటీ మనదే, కమ్యూటేషన్ మనదే, ఈఎల్స్ మనే, సరెండర్స్ మనే. ఇంకేం కావాలి మన పైసలు మనకిచ్చడానికి సంవత్సరాల కొద్దీ? మీకు ఒక విషయం చెప్తాను. 2 months బ్యాక్ నా బిడ్డకు పెళ్లి చేసినాను. నాకు ఇప్పటికి ఇంకా 24 లక్షల రూపాయలు రావాలి గవర్నమెంట్ నుంచి. అప్పులు చేసి పెళ్లి చేయాలి. ఇంకొక విషాదకరమైన విషయము, నా తోటి మిత్రుడు వరంగల్లో ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 1 minute వాళ్ళది, మీరంతా ఒకసారి ఆలకించండి ప్లీజ్ లిజన్. నా మిత్రుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ వరంగల్లో
ఒక 26 తారీఖు పోయిన నెల 26 తారీఖు నాడు హార్ట్ అటాక్ తో చనిపోయినాడు. అతనికి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఒక నెల ముందే అతని బిడ్డ సూసైడ్ చేసుకుంది. పెళ్లి కట్నం ఇవ్వలేదని చెప్పి అల్లుడు వేధించినందుకు బిడ్డ కూడా సూసైడ్ చేసుకుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మీరు ఆలోచించండి. ఒక విషయం, ఇప్పుడు అతను బతుకున్నప్పుడే అతని పైసలు రాలేదు. అతని పైసల కోసం ఎవరు బాధ్యులు, ఎవరు తిరగాలి, అతనికి ఎవరున్నారు? దానికోసం మీరు అంగీకరించినట్టయితే అతని కోసం, అతని మరణానికి, అతని కుటుంబానికి సంతాపం తెలపడం కోసం ఒక నిమిషం మౌనం పాటించినట్టయితే దానికి ధన్యవాదాలు తెలపడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరైతే లేవలేని వాళ్ళు ఉన్నారో కూర్చోండి, ఒక నిమిషం మౌనం పాటించండి దయచేసి. ఎలా పొందాలి దయచేసి నేను తగ్గించాను, మీకు తగ్గించి చెప్తాను. ఇందుకోసం అని చెప్పి ఇటువంటి ప్రొటెక్షన్ కోసం మీకు అందరి కోసం మీకు కవచం లాగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ లో 20 నుంచి 25,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము. మీ అందరికీ సపోర్ట్ ఉంటాం సార్. మీరు ఎప్పుడు పిలిచినా ఒక నిమిషంలో మీ ముందు వాలిపోతామని చెప్పి సభాముఖంగా వస్తున్నాము. ఆచరణలో జరుగుతున్నటువంటి ఈ సమన్వయ సంఘాల యొక్క రాష్ట్ర స్థాయి సమావేశానికి ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పెన్షనర్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది. ఈ దెబ్బకు ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసినటువంటి ఘనత మనందరికీ, మీ అందరూ కూడా దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న లక్ష్మణ గారు, అదేవిధంగా పాలకుర్తి కృష్ణమూర్తి గారు, అక్క ఉమాదేవి గారు, మిగతా వివిధ డిపార్ట్మెంట్ల యొక్క సంఘ అధ్యక్ష కార్యదర్శి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, నా పేరు ఎం మోహన్ నారాయణ, తెలంగాణ రిటైర్డ్ గైడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు మరి ఇంతమంది ఈ రోజు వర్షం వస్తుందని తెలిసి కూడా వర్షం తడిసిన పర్వాలేదు, మన యొక్క హక్కుల సాధన గురించి ప్రభుత్వానికి కనిపించగలిగే విధంగా, ప్రభుత్వం గడగడలాడే విధంగా మనందరం కూడా మన యొక్క ఉనికిని చాటాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంతమంది రావడం చాలా గర్వకారణంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరం కూడా దశాబ్దాల తరబడి ప్రభుత్వంలో ఉద్యోగం చేసి మనం చేరం మిగిలింది ఏంటంటే అనేకమైన అనారోగ్యమైన రుగ్మతలు మనం వెంబడేసుకున్నాం. ఈ రోజు 60 నుంచి 70 ఏళ్ళు మరి వయసు పడినాడు వాళ్ళందరూ కూడా అనేకమైన అనారోగ్య పరిస్థితులు. మరి ప్రభుత్వము మనం 500 రూపాయలు ఇస్తాము, ప్రభుత్వం ఒక 500 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలతోటి నెలకు 70 కోట్ల రూపాయలు వసూలవుతాయి. అదేవిధంగా సంవత్సరానికి 840 కోట్ల రూపాయలు వసూలైతే దాంతో మనందరూ కూడా మరి హెల్త్ కార్డులు ఇచ్చి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం అసలు దాంట్లో సాధ్యాలు పరిస్థితులు కూడా ముందుకు లేదు. ఈ విధంగా ఉంటే ప్రభుత్వానికి ఒక 100 రూపాయలు లాభం వస్తే ఎట్లంటే మనకి మెడికల్ అలవెన్స్ 600 రూపాయలు ఇస్తామని మీకు అందరూ తెలుసు. కానీ వాళ్ళు ఒక 500 రూపాయలు కలపంటే కూడా మరి కలపడానికి సిద్ధంగా లేరు. అసలు వాళ్ళకి అవగాహన లేదు, ఈ అధికారులకు అవగాహన లేదు, ఈ మంత్రులకు కూడా చాలా మందికి అవగాహన లేదని చెప్పి ఈ సందర్భంగా నేను ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఇప్పటికైనా సరే మా యొక్క పెన్షన్ యొక్క సమన్వయ కమిటీని పిలిచి ప్రభుత్వంతో మరి చర్చలు జరపడానికి ఇమ్మీడియట్ గా పిలిచి మమ్మల్ని చర్చించాలని చెప్పి కోరుతూ, తర్వాత ఒకవేళ మీరు స్పందించకపోతే ఆగస్టు 15 తర్వాత పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి వినూత్నమైన రీతిలో మరి ప్రభుత్వం కూడా గడగడలాడే విధంగా ఉద్యమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే ప్రభుత్వం కళ్ళు వేసి మరి చర్చలు చెప్పి కోరుతాను. చాలా మందికి ఒక విషయం సభాముఖంగా చెప్పాలనుకుంటున్నా. గతంలో కేసీఆర్ పాలన లోపల ఉద్యోగులకు 50% వేతనం కట్ చేసి పెన్షనర్లకు 30% పెన్షన్ కట్ చేస్తే దాన్ని సాధించి ఇప్పించినటువంటి సంస్థ సంఘం ఏది అంటే చాలా మందికి తెలియదు. అది కేవలం పెన్షనర్ల చేసి కరోనా పీరియడ్లో కారు బయట పెట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా వర్చువల్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉద్యోగులకు పెన్షనర్లకు పెన్షన్ ఏరియర్స్ తో పాటు ఇప్పించినటువంటి ఘనత మన జేఏసీకి ఉన్నది. వేదిక మీద ఉన్న పెద్దలు సామాన్యులు కారు, వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా ఒక సమస్యని ఇది సాధించాలనుకుంటే సాధించే సత్తా, దమ్ము, ధైర్యం
ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఉన్నది. రెండవ విషయం, 70 సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్ కు క్వాంటమ్ పెన్షన్ ఇప్పించిన ఘనత కూడా పెన్షనర్ల జేఏసీ అని ఈ సభా వేదిక ముందు చాలా మందికి తెలియని విషయం కాబట్టి తెలియజెప్తున్నా. ఎందుకంటే పెన్షనర్ల జేఏసీకి ఉన్నటువంటి సత్తా అది చాలా గొప్పది. కాబట్టి పెన్షనర్ల జేఏసీ పిలుపును ఎప్పుడు కూడా మనం తక్కువ చేయకూడదు. కాబట్టి అంత కేసీఆర్ ఎవ్వరు కూడా పోయి ధైర్యంగా ఒక రిప్రజెంటేషన్ చేయనటువంటి పరిస్థితిలో కూడా లక్ష్మయ్య సారు ధైర్యం చేసి ఆ సమావేశంలో మనందరికీ అవి ఇప్పించినటువంటి ఘనత వీరిది. అదే విధంగా మన 398 స్పెషల్ టీచర్ల విషయంలో కూడా ఖచ్చితంగా మన సమన్వయ కమిటీ దృష్టికి వచ్చింది. వాళ్ళందరూ కలిసి మన డిమాండ్ను 3వ అంశంగా చేర్చించారు. అంతేకాదు సదానంద్ గౌడ్ గారు మరియు మన మారం జగదీశ్వర్ గారు కూడా చెప్పారు, మా అన్న 398 అని, సదానంద్ గౌడ్ నేను 398 అని. కాబట్టి మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, మిత్రులారా, ఆలస్యం అవుతుందేమో అధైర్య పడకండి. సమస్యలన్నీ కూడా సాధించేటువంటి సత్తా ధైర్యం మన పెన్షనర్ల జేఏసీకి సమన్వయ కమిటీకి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో మనం వెనక్కి తగ్గే విషయం లేదు. భిక్ష కాదు, మన బకాయిలు భిక్ష కాదు, మన పెన్షన్ బకాయిలు భిక్ష కాదు, అది మన హక్కుగా మనం తీసుకోవాలి. ఫస్ట్కే ఇస్తున్నాం కదా, ఇదివరకు లేదు కదా అనేది కూడా సరి అయింది కాదు. ఫస్ట్కి జీతాలు చెల్లించాలనేది అది మన హక్కు. మనం భిక్షగా అయ్యో ఇంకా ఇవ్వట్లేదు ఎట్లా అని ఇదేమి ఉండకూడదు. మనకు అది హక్కుగానే మనం అడగాలి. మనం మనుషులము, పెన్షన్స్ తీసుకున్నంత మాత్రాన, పెద్దవాళ్ళు అయినంత మాత్రాన మనం అంటే వీళ్ళకి మానవ హక్కులకు సంబంధించినవి పట్టించుకోకుండా ఉండే ప్రభుత్వాల్ని నిలదీయడానికి మనం ఈరోజు ఇంత పెద్ద ధర్నా నిర్వహించినామో ఈరోజే చెప్పగలము. ఇప్పుడు నేను ఇంకా చాలా కేవలము నినాదాలు, ఇంకొకటి డిఏ బకాయిలు వెంటనే, డిఏ బకాయిలు వెంటనే. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర పెన్షనర్ మిత్రులు, ముఖ్య నాయకులు అందరికీ ముందుగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పక్షాన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎంతమందిని సమీకరించినందుకు ముందుగా మనందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సమస్యల్ని పరిష్కరించకుండా, ముఖ్యంగా ఇప్పుడే అనేక మంది మేధావులు, అనేక మంది వక్తలు మన యొక్క సమస్యల్ని ఇక్కడ ప్రస్తావించారు. ముఖ్యంగా ఇవాళ హెల్త్ కార్డుల విషయం కావచ్చు, అట్లాగే 398 మంది వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్ విషయం కావచ్చు, అంతేకాకుండా 1వ తారీఖున వేతనాలు ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు మనం వింటా ఉన్నాం. అదే సందర్భంలో ఇక్కడే మన మిత్రులు కొంతమంది మాట్లాడారు. మార్కెట్ కమిటీ వాళ్ళు కానివ్వండి, అట్లాగే గ్రంథాలయ సంస్థల వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి వేతనాలు ఈ నెల ఇప్పటి వరకు గత 4 నెలల నుంచి కూడా రావటం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ సమస్యను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో ఇంకా అనేక సమస్యలు, ఇవాళ 1 ఇచ్చామని చెప్పేసి 5 డిఏలు పెండింగ్ పెట్టడం కానివ్వండి, ఈ పిఆర్సీని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం కానివ్వండి, ఈ విషయాలన్నిటి మీద కూడా ఇవాళ మనం పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి, అదే సందర్భంలో ఇవాళ ఈ యొక్క ధర్నాకి రాకుండా ఉండాలని చెప్పేసి సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టినటువంటి ఒక సంఘం ఇవాళ మరి ఈ మొత్తాన్ని చూసి అది ఏం భావిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఇవాళ మన పోరాటాలు లేకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాదని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.